హాయ్ ఫౌండర్స్, అలాగే మనం ఒక మంచి రోజు శుభాకాంక్షలతో మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఈ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కొంతమంది మిత్రుల నుంచి మనకు కాల్స్ వచ్చాయి, మెసేజెస్ కూడా వచ్చాయి. ఏంటంటే సార్ అదే మన ఆన్ ప్యాసివ్ కంపెనీలో ఉన్నటువంటి ఫౌండర్షిప్ వాల్యూ ఏంటి, సెకండరీ ఫౌండర్స్ అని మీరు ఇంతకు ముందు చేసినటువంటి ఆడియోలో మీరిద్దరు డిస్కషన్ చేశారు. ఆడియోలో సెకండరీ ఫౌండర్స్ అని అఫిలియేట్స్ మీరు వర్ణించారు, దానికి తేడా ఏంటి, తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్ తో మనం ముందుకెళ్తాం కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి వాల్యూ ఏంటి అని ఒక సోదరుడు ఒక మెసేజ్ చేశారు, ఒక ఆడియో కూడా చేసి పంపించారు. ప్లస్ అతన్ని చాలా మంది ఇబ్బంది పెడుతున్నారట. ఇది వస్తుందా, ఎట్లా ఊడుతుందా, ఆన్ ప్యాసివ్ ఉందా లేదా, అసలు ఏంది ఇది, ఏదో కేసులు అవుతున్నాయంట కదా, కంపెనీ అయిపోయిందంట కదా, కంపెనీ వెళ్ళిపోయిందంట కదా, ఇంక రాదంట కదా, డబ్బులు ఎలా ఇస్తారు, అసలు ఏంది ఇది, అసలు ఇది అర్థం అవ్వట్లేదు, డబ్బులు కట్టేసి మనం ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి అంత అన్నారంట. అతను కూడా అన్నాడట, మీరు $12,000 మనం పే చేసామండి ఇప్పటిదాకా, మీరు $97 కూడా అతను మనం చేసినటువంటి $9,100 మనం కట్టినటువంటి పేమెంట్ కూడా $97 రూపంలో రిటర్న్ ఇచ్చారు ప్యాకేజ్ టైంలో. అది మీరు చూసుకోలేదు, ఎవరు కూడా సరిగా చూసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు. కానీ జస్ట్ మీకు $143 తర్వాత స్టార్టింగ్ లో $90 ఈ మొత్తం కట్టినట్టు మాత్రమే మీరు జ్ఞప్తికి ఉంచుకున్నారు. బట్ జరిగిన విషయాలన్నీ కూడా మీకు అర్థం కాలేదు. ప్యాకేజ్ ఎలా కట్టుకున్నాం, ఎంత డబ్బులు యాష్ గారు మనకు రిటర్న్ ఇవ్వడం జరిగింది, రీఫండ్ చేయడం జరిగింది, మనం దాంతో కలిపి ప్యాకేజ్ ఎందుకు తీసుకున్నాం, ఎన్ని నెలల ప్యాకేజ్ ని మనం చేసుకున్నాం ఓ కనెక్ట్ మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ 2వ తేదీ నుంచి. $143 కట్టిన వాళ్ళు ఎంతమంది, $93 మళ్ళీ అవకాశం ఇచ్చారు. అప్పుడు ఎన్ని డాలర్లు బోనస్ గా ఇచ్చారు, ఎన్ని ఓ కాయిన్స్, 50 కాయిన్స్ ఇచ్చారు. ఇలాగా టోటల్ అన్ని కూడా $93 మళ్ళీ కట్టుకున్నారు. 143 కట్టే వాళ్ళు 93తో కట్టారు. తర్వాత ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ అంటే మన ఫౌండర్ వాల్యూ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ ప్యాకేజ్ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఫౌండర్షిప్ క్లోజ్ అయిన తర్వాత June 22 ఫౌండర్షిప్ క్లోజ్ అయిన తర్వాత 2022 June 22వ తేదీ క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు గ్లోబల్ లాంచ్ అవబోతోంది కదా. ఈ రోజు లోపు ఎంతమంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకుని లోపలికి వచ్చారో వీళ్ళందరూ కూడా ఈక్వల్ టు సెకండరీ ఫౌండర్స్ అనమాట. మనకంటే 2వ స్థానంలో వాళ్ళు ఉండగలుగుతారు. అంటే వాళ్ళు అఫిలియేట్సే, బట్ ఏంటంటే వాళ్ళకి వాల్యూ అందరికంటే ముందు, ప్రపంచంలో అందరికంటే ముందు నమ్మినటువంటి వాళ్ళు, విశ్వసించినటువంటి వాళ్ళు, ఆన్ ప్యాసివ్ అవకాశాన్ని అఫిలియేట్ గా దక్కించుకున్న వాళ్ళు గ్లోబల్ లాంచ్ ముందే, ప్రీ లాంచ్ ముందే. కాబట్టి మన తర్వాత బెనిఫిట్స్ వాళ్ళకు ఉండడం జరుగుతుంది. రేపొద్దున ఈ మన కంపెనీ ఆన్ ప్యాసివ్ గ్లోబల్ లాంచ్, ఆన్ ప్యాసివ్ CEO గారు యాష్ ముఫారే గారు మనకి మొత్తం ప్రపంచవ్యాప్తంగా మనకు పరిచయం చేసినప్పుడు ఆన్ ప్యాసివ్ ని, నా ఆన్ ప్యాసివ్ ఏ టెక్నాలజీలో ఉంటుంది, మా టూల్స్ డిస్రప్టివ్ టూల్స్ అంటే మా టెక్నాలజీ ఈ విధంగా ఉండిపోతుంది, ప్రపంచానికి మొత్తం ఏఐతో మనం ప్రభంజనం చేయబోతున్నాం అని చెప్పేసి మొత్తం A to Z ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా A to Z ఎవరైతే ఇంతమంది అయితే అఫిలియేట్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా నెట్ యూజర్స్ ఉన్నారో 500,38 లక్షల మంది నెట్ యూజర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా A to Z ప్రతి ఒక్క 500,38 లక్షల మంది నెట్ యూజర్స్ అందరూ కూడా ఆన్ ప్యాసివ్ ని ఏకధాటిగా స్వీకరించే టైం అంటే ఒక ప్రభంజనం రాబోతోంది. అటువంటి టైంలో వీళ్ళందరూ అప్పుడు మీకు వేసే ప్రశ్నలు ఎవరైతే వేస్తూ ఉన్నారో వీళ్ళందరూ నోళ్ళు ఆటోమేటిక్ మూసుకుంటారో వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది ఇది ఛాలెంజ్. ఎందుకంటే మన కంపెనీ స్థాయి ఆ విధంగా ఉండిపోతుంది, మన కంపెనీ ఆ విధంగా ప్రపంచం చేయబోతుంది. కాబట్టి గవర్నమెంట్సే మన కంపెనీకి మద్దతు ద్వారా, గవర్నమెంట్సే మన కంపెనీ టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేసుకుని ప్రజలకందరికీ కూడా అర్థమయ్యే రీతిలో బయట చెప్పేదానికి సిద్ధమవుతున్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, మన ఆన్ ప్యాసివ్ కంపెనీ ఏ స్థాయిలో రాబోతోంది, ఎలా రాబోతోంది, మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. ప్రపంచంలోనే అతి కాస్ట్లీ ఎక్కువ కాస్ట్ తర్వాత ఒక మోడిఫికేషన్ లో కూడా, డిజైనేషన్ లో కూడా వాళ్ళు ఇచ్చేటువంటి డిజైన్స్ ప్రపంచంలో ఎవరు ఇవ్వరు. అలాంటి వాళ్ళు మెర్సిడీస్ కంపెనీ ప్రపంచానికే నంబర్ కింగ్. అది అడ్వర్టైజ్మెంట్స్ లో మీరు ఒకసారి కావాలంటే మీరు సెర్చ్ చేసుకుని చూసుకోండి. ప్రపంచంలో మెర్సిడీస్ ఇచ్చేటువంటి యాడ్స్ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. అంత కాస్ట్, అంత ట్రెండ్ సెట్టింగ్ ప్లస్ ఎవ్రీథింగ్. అట్లాంటి వాళ్ళు కూడా మన ఆన్ ప్యాసివ్ కంపెనీని మీరు మాకు డిజైన్ చేసి ఇవ్వాలి యాడ్స్ అని చెప్పి అనే అవకాశం మన కంపెనీకి దక్కింది అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ విషయాన్ని స్వయంగా మనకి యాష్ ముఫారే గారే 2022వ సంవత్సరంలో చెప్పారు. 2022లో చెప్పినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి, ఇలాంటి గూస్ బంప్స్ విషయాలు. అవన్నీ మనం వినింటే అర్థమవుతుంది, వినుకుంటే ఎవరికి అర్థం కాదు. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్, ఇట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి. వీటితో పాటు చాలా మందికి అర్థం అవ్వడం కోసం మన ఆన్ ప్యాసివ్ లో ఉన్నటువంటి ఆ డిస్రప్టివ్ టూల్స్ ఏవైతే ప్రభావితం చేయబోతున్నాయో టూల్స్ మార్కెట్ లో, ఆ టూల్స్ గురించి ఒక చిన్న విశ్లేషణ, ఒక 18 రకాల టూల్స్ గురించి మీతో నేను చెప్పబోతున్నాను. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదో మెసేజెస్ చేస్తాం,
చూసుకుంటారు, అర్థమైన వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం కాకుండా వాళ్ళకి వాళ్ళ క్వశ్చన్ గానే మిగిలిపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ రోజు ఒక ఫ్రెండ్ కి వేసినటువంటి క్వశ్చన్స్ ఎవరైతే వేశారో వాళ్ళందరికీ కూడా ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ అంటే 14,27,483 మంది ఫౌండర్స్ మనం ఉన్నాం సాలిడ్ గా ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్. ఈ 14,27,483 మంది ఫౌండర్ల స్థానాన్ని ఇంకొకళ్ళు ఎవరు కూడా భర్తీ చేయలేరు. ఆ రేంజ్, ఆ స్థాయి మంది. కాబట్టి ఫౌండర్లకు ఉన్నటువంటి వాల్యూ, ఫౌండర్లకు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్, ఫౌండర్లకు ఉన్నటువంటి రెప్యుటేషన్, ఫౌండర్లకు ఉన్నటువంటి రికగ్నిషన్ ప్రపంచంలో ఎవరికి ఉండదు. మనం ఇన్ఫ్లుయెన్సర్స్, వీఆర్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ టు ద న్యూ వరల్డ్. కొత్త ప్రపంచానికి మనం నాంది పలకడానికి వస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ మనం. ఓకే, మనం ఏది చెబితే అది జరుగుతుంది రేపు పొద్దున. అలాంటి స్థాయిని తీసుకొచ్చి మనకి అలాంటి స్థానంలో మనం కూర్చోబెట్టారు యాష్ గారు, ఫౌండర్ పొజిషన్స్ అని ఇచ్చి. దాన్ని మనం కేవలం $97 మనం పొందామనే అహంకారంతో ఏదో మన ఆస్తి అంతా తాకట్టు పెట్టినట్టు అర్థం చేసుకోలేక, ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీని అర్థం చేసుకోలేక, ఆ అవకాశాన్ని అర్థం చేసుకోలేక, ఆ టెక్నాలజీని అర్థం చేసుకోలేక, ప్రపంచంలో గవర్నమెంట్లకి ఇది ఎటువంటి ప్రభావితం చేయబోతోంది, ప్రపంచాన్ని సృష్టించబోతోంది, ప్రజలకు ఎటువంటి ఉపయోగకరంగా ఉండబోతోంది, ప్రజలు ఏ విధంగా తయారవుతారు ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించుకుని ప్రజలు ఎలా సురక్షితంగా ఉండగలుగుతారు, ఎలా సున్నితంగా సౌలభ్యంగా ముందుకు దూసుకెళ్తారు, ఆర్థికోన్నతిని ఎలా పొందగలుగుతారు. 40-50 సంవత్సరాలు, 60-70 సంవత్సరాలు పోరాడి ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా ఆ చివరి క్షణాల్లో ఆన్ ప్యాసివ్ అఫిలియేట్ గా లోపల వచ్చిన తర్వాత ఆ నెల నుంచి వాళ్ళు గెలుస్తున్నారంటే అటువంటి ఆపర్చునిటీ ఏది ప్రపంచంలో ఎవరైనా అంటే గొప్ప ఆపర్చునిటీ ఇచ్చారా? దీన్ని కంపెనీగానే చూస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే ఆన్ ప్యాసివ్ ఏ టెక్నాలజీ ఉన్నటువంటి ఆ టూల్స్ ఏ విధంగా ప్రభావితం కాబోతున్నాయనే విషయాన్ని మనందరికీ కూడా తెలియాలి, తెలుసుకునే అవసరం ఎంతైనా ఉందనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ ఆడియో టాపిక్ నేను చేయబోతున్నాను. ఎవరు ఎటువంటి క్వశ్చన్స్ వేసినా కూడా అందరికీ కూడా ఆన్సర్స్ అన్ని కూడా దీంట్లో మనకు ఉండబోతున్నాయి. దయచేసి ఇట్లాంటి మంచి ఇన్ఫర్మేషన్ ని మీకు సాధ్యమైనంత వరకు మీకు ఎన్ని గ్రూపుల్లో మీరు ఉండగలిగితే అన్ని గ్రూపుల్లో ఉన్నటువంటి వాళ్ళ ఫౌండర్లందరికీ కూడా చేరవేసి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గైడ్ గా ఉంటుందని చెప్పేసి, ఒక గైడ్ లైన్ గా ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి. రైట్, కాబట్టి ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ 14 లక్షల మంది స్థానాన్ని ఎవరు కూడా ప్రపంచంలో భర్తీ చేయలేరు. మన స్థానం ఒక గొప్ప స్థానం, మన తీరే వేరు. కాబట్టి మన తర్వాతి స్థానం ఎవరంటే ఆల్రెడీ గ్లోబల్ లాంచ్ ఇంకా దగ్గరలో ఉన్నాం కాబట్టి గ్లోబల్ లాంచ్ అయ్యే లోపు యాష్ ముఫారా గారు ప్రజల్లోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా, పేపర్ మీడియా, ఆన్లైన్ మీడియా, ఎవ్రీ టెలివిజన్ మీడియా ప్రతి ఒక్క చోటకి కూడా అన్నిటికీ ముందు వచ్చి నిలబడి మాట్లాడతారు ఆయన. ఆ మాట్లాడి అనౌన్స్ చేసే రోజు లోపు వచ్చినటువంటి ఫౌండర్లు ఎవరైతే ఉన్నారో, అఫిలియేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సెకండరీ ఫౌండర్స్ అని మనం భావించవచ్చు. ఈ విధంగా మనకి యాష్ గారు కూడా ఒకప్పుడు చెప్పారు, వాళ్ళని సెకండరీ ఫౌండర్స్ అని కూడా మనం అనుకోవచ్చు అని చెప్పేసి. ఎవరైతే అఫిలియేట్స్ వచ్చారో వాళ్ళందరూ కూడా. రైట్, అది ఒక విషయం. తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ప్రజలందరూ కూడా మనకు అఫిలియేట్స్ గా వస్తారు, ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ గా వస్తారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా గెలుస్తాడు యాష్ ముఫారా గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. మన ఆన్ ప్యాసివ్ లో రిజిస్టర్ అయితే చాలు, వాళ్ళు ఎటువంటి సాఫ్ట్వేర్ అయినా అయ్యిండొచ్చు, వాళ్ళు ఎటువంటి డిపార్ట్మెంట్ లోనే ఉండవచ్చు, వాళ్ళు ఎటువంటి పొలిటికల్ గానే ఉండొచ్చు, వాళ్ళు ఎటువంటి బిగ్ షాట్స్ అని అయ్యిండవచ్చు, వాళ్ళు ఎటువంటి వ్యాపారాలను చేసుకోవచ్చు, వాళ్ళు ఎటువంటి రోజు కూలి రీత్యా అయ్యిండొచ్చు. ఎవరైనా సరే మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉందా, మీకు ఒక ఓమెయిల్ జనరేట్ అయిందా, యు ఆర్ ద బెనిఫిటెడ్. మీరు ఇంకా ప్రపంచంలో ఆర్థికోన్నతిని పొందబోతున్నారని చెప్పేసి కరాఖండగా మనం చెప్పొచ్చు. అంతటి గొప్ప అవకాశాన్ని యాష్ ముఫారా గారు మనకి ఇవ్వబోతున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది, ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయబోతోంది, ప్రజలు ఎందుకు అంత త్వరగా అంటే చాకచక్యంగా. ఈ రోజు ఒకటి వచ్చింది చూడండి, రాత్రి మార్టీ గారి సెషన్ లో పెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్, అద్భుతం అనమాట. $25 కమిషన్, 25% కమిషన్, నాట్ $25, 25% కమిషన్. ఒక్కొక్క టూల్ మీద ఎంతెంత ప్రైస్ ఉంటుందో దాని మీద మనకు 25% కమిషన్ మనకు రాగలిగితే అది ఎంత స్పీడ్ గా రాగలుగుతుందంటే ఆ స్పీడ్ ని చూసి ప్రపంచం షాక్ అవుతుందంట. ముఖ్యంగా మనం ఫౌండర్లు షాక్ అవుతాం. ఆన్ ప్యాసివ్ లాంచ్ అయిన మొదటి రోజే షేక్ అవబోతామంట, ప్రపంచం మొత్తం షేక్ అవుతుందంట. అంత ప్రపంచాన్ని సృష్టించబోతోంది. ఒకరికొకరు రెస్పెక్ట్ గా ఉంటేనే మన సమాజంలో మనకంటూ ఒక వాల్యూ ఉంటుంది. రైట్, ఎవరు నెగిటివ్ గా ఏదైనా పెట్టుకునివ్వండి, అది వాళ్ళ కర్మ, మనం వదిలేద్దాం, వాళ్ళు పట్టించుకోకండి. మనం ఎవరైనా మనతో అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పండి, తప్పులేదు. యాజ్ ఏ ఫోన్ చేశానో చెప్పొచ్చు, లేదా మెసేజ్ రూపంలో చెప్పొచ్చు, ఎనీవే. రైట్, థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. ఈ రోజుతో ఈ ఆడియో టాపిక్ ని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు న్యూ AI OES. జై ఆన్ ప్యాసివ్, జై యాష్ సార్, జై భారత్.